మీడియా నేను నందిని. రీసెంట్‌గా మీ అందరికీ తెలిసిందే విజయవాడలో 2 తార్ కార్లతోటి ఇద్దరు యువకులైతే అంటే నడి రోడ్డుపైనే హల్చల్ చేసిన సంఘటన ఎవరు అయితే మర్చిపోలేనిది. సో, ఈ కేస్‌కి సంబంధించి ఇప్పుడు మన ముందు అడ్వకేట్ హరికృష్ణ గారున్నారు. అసలు ఏం జరిగింది? ఆ కేస్‌కి సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారు అన్న మాటలు కొన్నొస్తున్నాయి. ఆ కార్‌లో అంటే ఒక అమ్మాయి కోసం వాళ్ళిద్దరూ గూడా స్నేహితులే ఇలా గొడవ పడ్డారు అన్న మాటలు గూడా కొన్నొస్తున్నాయి. అసలు నిజాలు ఏంటి అనేది ఒకసారి అడ్వకేట్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు ఆ రోజు జరిగింది ఏంటి సార్? అసలు ఆ కేసులో నిజంగానే ఒక అమ్మాయి ఉందా? అమ్మాయి కోసమే వాళ్ళిద్దరూ అలా కొట్టుకున్నారా? నిన్న ఇద్దరు వ్యక్తులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన రెండు కారులు నడిపిన వ్యక్తులిద్దరిని పోలీసు వాళ్ళు కోర్టుకి రిమాండ్ పెట్టారు. అందులో 109 అని అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా పెట్టి రిమాండ్ ఇచ్చారు. జడ్జి గారు కూడా 15 days రిమాండ్ ఇచ్చారు ఇద్దరికి. సో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. సో దీంట్లో అమ్మాయి ఉంది అని చెప్పి చాలా వార్తలు స్పెక్యులేట్ అయినాయి. సో ఎటువంటి అమ్మాయి ఆ కారులో లేదు. అండ్ నిన్న ఆ వీడియోస్ కూడా కోర్టుకి పోలీసులు తీసుకొచ్చేస్తే ఓపెన్ కోర్టులో ఆ వీడియోస్ కూడా ప్లే చేసి చూపించారు. అందులో కూడా ఎక్కడ ఏ అమ్మాయి లేదు. కానీ అమ్మాయి ఉంది అని చెప్పి వాళ్ళ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు న్యూస్ ఎడిటర్స్ రాసుకుంటున్నారు. అది తప్పు. వాళ్ళని తర్వాత లీగల్గా వాళ్ళు కూడా ఎదుర్కొంటారు అలాంటి అసత్య వార్తలు రాసినందుకు. సార్ ఇప్పుడు ఆ అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఒకళ్ళ వయసు 19, ఒకళ్ళ వయసు 20. స్టూడెంట్స్ వాళ్ళు, జస్ట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ కేసులు ఏమి లేవు. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఎందుకు సార్ అంటే నడి రోడ్డు మీద అలా తార్లతోటి అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఏంటి రీజన్? డ్రగ్ తీసుకున్నారని కూడా అంటున్నారు. మొదటి నుంచి ఏ వార్తలు డే 1 నుంచి డ్రగ్స్ తీసుకున్నారు, స్టెరాయిడ్స్ తీసుకున్నారని చెప్పారు. యాక్చువల్గా నిన్న వేసిన కోర్టులో ప్లే చేసిన వీడియోలో కూడా ఎటువంటి డ్రగ్ డిటెక్ట్ అవ్వాలి అక్కడ. ఎటువంటి ఈ స్టెరాయిడ్స్ కార్ల నుండి సీజ్ చేయాల. అండ్ బోత్ పార్టీస్ ఇద్దరిని డ్రగ్ టెస్ట్కి నిన్న సాయంత్రం పంపించారు. సో నిన్న డ్రగ్ టెస్ట్కి పోలీసులు పంపిస్తే ముందే డ్రగ్ ఎలా వస్తుంది? వాళ్ళ కస్టడీ తీసుకుంది నిన్న మార్నింగ్. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నిన్న మధ్యాహ్నం, కోర్టుకి తీసుకొచ్చింది నిన్న సాయంత్రం. సో నిన్న సాయంత్రం రిమాండ్ రిపోర్ట్తో పాటు ఇచ్చిన ఈ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో దాంట్లోనే లాస్ట్ పేజ్లో లాస్ట్ 2 lines చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ ఏముందో క్లియర్గా ఉంది. టు కలెక్ట్ ద బ్లడ్ శాంపిల్స్ ఫర్ సెండింగ్ దెమ్ టు FSL ఫర్ డ్యూరింగ్ ద టెస్ట్ అనాలిసిస్. క్లియర్ ఉంది కదా. ఎస్ఐ గారి సిగ్నేచర్ కూడా ఉంది కదా. సో అంటే నిన్న వీళ్ళు తీసుకొని వస్తే డ్రగ్ ఎలాగుంది? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డ్రగ్. వాళ్ళు ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నారనో, డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందనో, గాంజా తీసుకున్నారనో, స్టెరాయిడ్స్ తీసుకున్నారు, ఇవన్నీ అబద్ధాలు. అంటే డ్రింక్ చేస్తున్నారా సార్? అంటే మరి ఏమి మత్తు పదార్థాలు కూడా ఏమి తీసుకోకుండా అంత విచక్షణ రహితంగా వాళ్ళు రోడ్డు మీదే అంత గొడవడాల్సిన అవసరం ఏముంది? లేదమ్మా, అంత విచక్షణ ఏం కాదమ్మా. అది పబ్లిక్ ఫుల్ క్రౌడ్ ఉన్న రోడ్డు. దాంట్లో ర్యాష్ స్పీడ్కి వెళ్ళి గుద్దుకునే అంత ఎలివేషన్ ఏం లేదు. సో రిపీటెడ్గా అదే కాపీని మళ్ళీ మళ్ళీ వేస్తే జరిగినట్టుంది. ఓన్లీ 2 shots మాత్రమే జరిగినాయి. ఒకటి వెనక నుండి గుద్దారు, అది తిరిగి వచ్చి రెండోసారి అంటే కార్ మొత్తం కూడా 2 కార్లు కూడా తుక్కు అయిపోయిన సంఘటన కూడా మనం చూస్తున్నాం కదా సార్. విజువల్స్ లో కూడా అలాగే కనిపిస్తుంది. కార్ యాక్సిడెంట్ అయ్యి బెలూన్ ఓపెన్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కార్ పెద్ద యాక్సిడెంట్ అయ్యి కార్కి ఏమీ జరగకుండా, అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అండ్ కారు ఇంకొకటి ఏంటంటే ఆ కార్లు తార్ కార్స్ వీళ్ళు సెల్ఫ్గా డిజైన్ చేయించుకుని తెచ్చుకున్న కార్లు. సో అందుకని ఆ కార్లు కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంటాయి. అందుకని ఎవరిని గుద్దలేదు. ఇక్కడ మీరు అడగాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 109 అటెంప్ట్ టు మర్డర్ కేసు దీంట్లోకి ఎలాగొచ్చింది? కంప్లైంట్ ఎవరు ఫైల్ చేశారు? మర్డర్ కేసు ఫైల్ చేశారా? అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇది. ఓకే, ఎవరు ఫైల్ చేశారు సార్? థర్డ్ పార్టీ ఎవరు సార్? కూరగాయలు అమ్ముకునే అతను. అంటే ఆయనకి ఈ గొడవకి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరూ గుద్దుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నాకు కానీ పబ్లిక్ ఎవరికైనా కానీ ఏదైనా జరిగితే ఏమవుద్ది అంటే, ఇది నీకు సంబంధం లేదు, నీ పని నువ్వు చూసుకో, ఇది మా ఇద్దరం గొడవ అని చెప్పి అతన్ని బెదిరించారని రిపోర్టులో ఉన్న సారాంశం. దాని ప్రకారం ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు రిజిస్టర్ చేశారు 21వ తారీఖున. 23వ తారీఖుకి మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే నన్ను చంపుతాడండి అని A1 A2 మీద వేయాలి, లేదా A2 A1 మీద వేయాలి.
A1 ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకోవాలా. ఎటొచ్చి కూరగాయలైనా చంపుకుంటారని నాకు తెలిసిందండి అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ మీద ఇది కేసు కట్టారు. అంటే ఆయనకి ఎవరు చెప్పారంటే వీళ్ళిద్దరు చంపుకుంటారని? పోలీసు వాళ్ళు మీరు వెళ్ళి పోలీసు వాళ్ళని అడిగితే చెప్తారు. నాకు అది వాళ్ళకి ఎవరు చెప్పారో అది విచారణలో వాళ్ళు చెప్పాలి హానెస్ట్గా. సో వీళ్ళు గతంలో పోనీ అటాక్స్ కూడా ఏం చేసుకోవాలి వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ జస్ట్ మైనారిటీ తీరింది 18, 19, 20 సంవత్సరాల వయసు స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ. గతంలో కొట్టుకోవాలా, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. సో థర్డ్ పార్టీ అలాగని వీళ్ళిద్దరికి ఒంటి మీద కూడా గాయాలు లేవు. వాళ్ళిద్దరు ఆ థర్డ్ పార్టీ ఎవరు పబ్లిక్ కూడా ఎవరుకి గాయాలు అవ్వాల, పబ్లిక్ ప్రాపర్టీ కూడా ఏది డ్యామేజ్ అవ్వాల. సో ఇలాంటి సిచ్యువేషన్లో 109 అనేది అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది? ఎటువంటి వెపనం లేకుండా పోలీసులు దాంట్లో కర్రలు రాడ్స్, ఐరన్ రాడ్స్ కార్లో తీశారన్నారు. ఆ వీడియో నిన్న కోర్టులో ప్లే చేయమన్నా. నిన్న కోర్టులో వీడియో వేశారు కదా, నిన్న కోర్టులో వీడియో వేసినప్పుడు 2 కార్లు డాష్ అయినాయి వేశారు. సో నిజంగా దాని కంటిన్యూషన్ కూడా ప్లే చేయండి. సో దాంట్లో రాడ్స్ దాంట్లో ఉన్నాయా లేదా బయట నుండి తీసుకొచ్చి పెట్టారో తెలుస్తుందండి అని చెప్పి నేను కూడా అడిగా. సో కర్రలు ఉన్నాయా లేవా అనేది నేను ప్రస్తుతం డిబేటబుల్ కాదు. 109 ఏ విధంగా డివే అవుతుంది? ఆ అమ్మాయి వల్ల అయ్యిందా లేదా? డ్రగ్స్ తీసుకున్నారా లేదా? డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి వార్తకి మీకు క్లియర్ చూపించా. ఇందులో ఎక్కడ ఈ అమ్మాయి కోసం కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో డ్రగ్స్ తీసుకున్నారని కానీ ఎక్కడ రాయరా. అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని ఇంత హైలైట్ చేస్తారు? వాళ్ళ జీవితాలను నాశనం చేయడం తప్ప దీంట్లో ఏమైనా ఉందా? అసత్య వార్తలు రాయటం తప్ప. అంటే సార్ ఇప్పుడు ఆ కారు కూడా మనకు కనిపిస్తుంది, ఫ్రంట్ అద్దం ఏదైతే ఉందో కొట్టినట్టుగా రాడ్ తోటి స్క్రాచెస్ కూడా ఉన్నాయి కదా. అది 100% కర్రతో కొట్టినట్టుగా స్క్రాచెస్ ఉన్నాయి, అద్దాలు పగిలిని. ఇది క్లియర్ ఎవిడెన్స్. దాన్ని మీరు నేను మార్చలేను. అందులో అమ్మాయి ఉందన్నారు, ఏది డ్రగ్స్ తీసుకున్నానన్నారు ఎక్కడ? ఇప్పుడు పిల్లల క్యారెక్టర్స్ని పాడు చేయటం తప్ప, వాళ్ళ కెరియర్స్ని పాడు చేయటం తప్ప ఉన్నది రాయండి. వాళ్ళు కొట్టారంటే ఇద్దరు కొట్టుకున్నారు, క్లియర్. దానికి కూడా అసలు వాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు సార్? ఎందుకు వాళ్ళు గొడవ పడ్డారు అంటున్నాను. చెప్పాకమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల వస్తుంది తప్ప ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మళ్ళీ వాళ్ళిద్దరూ నిన్న కలిసే ఉన్నారు. అంత పెద్ద ఇష్యూ కూడా కాదు వాళ్ళు కొట్టుకునే. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటే పక్కింటోడు వెళ్ళి కేసు పెడితే ఎలా ఉంటుందమ్మా? వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ కేసులు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటే పక్కింటోడు ఏమండి వీళ్ళు కొట్టుకుంటున్నారండి, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారండి, కాబట్టి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టండి అంటే వీళ్ళిద్దరు. అంటే ఆ భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడితే పర్లేదు సార్, కానీ పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి అలా గొడవ పడడం అనేది అప్పుడు మరి ఆటోమేటిక్ గా సొసైటీలో ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేస్తారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద వాళ్ళ మీద కేసు పెట్టాలి, తప్పు లేదు. కానీ అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా పెడతారమ్మా? ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరికి దెబ్బ తగల్లా, థర్డ్ పార్టీకి తగల్లా. ప్లాన్ ఉందో లేదో తెలియదు, ఏమి డ్యామేజ్ కాల, ఏళ్ళ కార్లే ప్రాపర్టీ డ్యామేజ్ అయినాయి. సో అలాంటప్పుడు 109 అటెంప్ట్ మర్డర్ కేసు ఏ విధంగా పెడతారు? ఎవరు సాక్ష్యం తీసుకుని పెట్టారు? వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లే. ఏళ్ళ ఫ్రెండ్సే ఏమండి మా వాడిని చంపేస్తానని చెప్పాడండి, నేను ఆపేనండి అని. పోనీ ఎందుకు ఆ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వాళ్ళు నిజంగా రాలా. ఆ ఫ్రెండ్స్ కూడా వచ్చి, ఆ 6 సాక్షులు కూడా వచ్చి చెప్తారమ్మా సాక్ష్యం. వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి దాన్ని మేమేం చెప్పలేదండి, మర్డర్ చేసుకుంటారని వాళ్ళే రాసు. ఒక మనిషిని ఉద్దేశపూర్వకంగా జైలుకి పంపించాలని చెప్పి తయారు చేసిన కాగితాలు తప్ప. అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా స్టోరీ ఉందంటారా? అంత కక్ష కట్టి చేయాల్సిన అవసరం 100% ఉందమ్మా. అది ఇంకా నేనేం చెప్తానమ్మా, ఇది విచారణలో తేలుతుంది. ఒక 4 రోజులు అయితే బెయిల్ అయితే అయిపోతే ఆ పిల్లలు చెప్తారు, ఇంకా జైలు నుండి బయటకు వచ్చాక వాళ్ళు చెప్తారు. ప్రజెంట్ అయితే నేను బెయిల్ గ్రౌండ్స్ తీసుకుంటానికి మాత్రమే నేను ఉన్న ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను ఆర్గ్యూ చేసేది మాత్రం చెప్పగలను. సో ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు మనం విన్న కథనాలు వేరు, మనం చూసిన కథనాలు వేరు. అయితే లాయర్ హరికృష్ణ గారు మాత్రం టోటల్ గా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఆయన చెప్పింది మొత్తం కూడా. అంటే అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు అంటూ కేసు పెట్టడం జరిగింది. మీడియాలో కూడా, అలాగే సోషల్ మీడియాలో కూడా అదే రకమైన ప్రచారం అయితే వస్తుంది. అయితే లాయర్ హరికృష్ణ గారు ఏం చెప్తున్నారు, అక్కడ ఏ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఒక
అమ్మాయి కోసం కొట్టుకున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం, అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే వారు డ్రగ్స్ తీసుకున్నారు అన్నది కూడా పూర్తిగా అబద్ధం అంటూ కూడా హరికృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఆయన ఏం రేస్ చేస్తున్నారు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారు, దానివల్ల వారికి పరస్పరం ఎలాంటి గాయాలు కూడా అవ్వలేదు, కేవలం వెహికల్స్ మాత్రమే కొంచెం దెబ్బతిన్నాయి. కేసు పెట్టాలి అంటే ఆ కొట్టుకున్న యువకులు ఒకరిపై ఒకరు పెట్టుకోవాలి, లేదంటే ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు కేసు పెట్టాలి. అలా కాకుండా థర్డ్ పర్సన్ వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి, ఎందుకు పెట్టారు, అలాగే అసలు అటెంప్ట్ టు మర్డర్ కేసు థర్డ్ పర్సన్ వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా హరికృష్ణ గారు అయితే క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏం జరుగుతుందో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్ వరకు అయితే వేచి చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన దానిపై అలాగే అడ్వకేట్ హరికృష్ణ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.